వరాహావతారం స్వీకరించడం అంటే పంది యొక్క రూపాన్ని పొందాడు. ఎందుకు పంది రూపాన్ని పొందడం? ఒకానొకప్పుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం ఒకటి జరిగింది. జయ విజయులని శ్రీవైకుంఠంలో ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పార్షదులు వాళ్ళు లోపలికి ఎవ్వరూ వెళ్లకుండా కాపు కాస్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క ఏకాంతవాసాన్ని రక్షించే వాళ్ళం మేమే. మా అనుమతి ఉంటే తప్ప విష్ణు దర్శనం అవ్వదు. మేము అనుమతిస్తే పెడతారు, మేము అనుమతించకపోతే విష్ణు దర్శనం అవ్వదు. ఒకనాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ప్రణయ కలహానికి లోనయ్యారు. ఏదో ప్రణయం, వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు. లక్ష్మీదేవి ప్రణయ కలహంతో ఒకసారి ఏకాంతవాసం నుంచి బయటికి వచ్చి ఈ పాటికి ఆయన నేను కనపడలేదని బెంగపెట్టుకుని ఉంటారు అని ఆయన బెంగ పెట్టుకోవడం కాదు, ఆయన దగ్గరికి వెళ్ళి చాలాసేపు అయిందని ఈవిడికి బెంగ కలిగేది. అందుకని ఈవిడ లోపలికి వెళ్ళిపోతుంది. నిత్యానపాయనీక అమ్మవారు అలా ఉండాలి. దాంపత్యం అంటే అంతే. తల్లి లోపలికి వెళుతోంది. బయటికి రావడం అంటే నీ ఇష్టం, కానీ లోపలికి వెళ్ళడానికి మా అనుమతి ఉండాలి.